నమస్కారం రామగోపాలరావు గారు. నమస్తే అమ్మ. సార్ నాకొచ్చిన సందేహం ఏంటి అంటే, ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది అంటే, చదివామా, మార్కులొచ్చాయా, లేదా మార్కులు రాలేదా, పక్కన వాళ్ళని దీటుకున్నామా లేదా, ఎంత పర్సెంట్ వచ్చింది అని చెప్పి తల్లిదండ్రులు గావచ్చు, అటు విద్యా సంస్థలు గావచ్చు, అందరూ దాని మీదనే బాగా ప్రెషర్ ఉంది. అసలు పిల్లలు ఏం కావాలి అనుకుంటున్నారు, వాళ్ళేం చేయాలి అనుకుంటున్నారు అన్నది ఆలోచించే వాళ్ళు మాత్రం చాలా తక్కువ. సో, ఇప్పుడున్న పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. అసలు మీ అప్పుడు ఎలా ఉంటది? అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎలా ఉండాలి అనుకుంటున్నారు? ఎడ్యుకేషన్ సిస్టమ్ చూడమ్మా, మనం ఇతిహాసాలలోకి పోయినా, పురాణాలలోకి పోయినా, ఎక్కడ పోయినా కూడా భారతంలో కానీ, రామాయణంలో కానీ ఆశ్రమాలనే విద్యాభ్యాసం చేసేది. ఎంత మంచి పెద్ద రాజు అయినా కానీ, శ్రీకృష్ణుడు కానీ, శ్రీరామచంద్రుడు కానీ వీళ్ళు ఏదైతే ఉందో వాళ్ళ మహర్షుల ఆశ్రమాలనే అన్ని విధాల దర్భగడ్డి మీద అది ఏది చాప మీద పండుకోవడము, కందమూలాలు తినడము, స్నానం చేయడము, నిరాడంబరంగా ఉండడము, నార వస్త్రాలు ధరించడము, వినరా? ఈ రకంగా వాళ్ళు ఆ కాలం నుంచి అట్లా ఏదైతే ఉందో విద్యా విధానము అప్పటి నుంచి కూడా ఆ రకంగా ఉన్నది. తర్వాత బీసీ కంటే ముందు కూడా రాజులు కానీ ఏది కానీ ఏంటంటే అప్పుడు మామూలు మనుషులకు విద్యా సౌకర్యం లేదు. అప్పుడు ఏదైతే ఉందో విద్యా విధానము సంస్కృతం వచ్చింది. సంస్కృతం తర్వాత దేవనాగరి, పాలి లిపి, బ్రహ్మి లిపి, రకరకాల భాషల్లో ఏదైతే ఉందో రకంగా నడిచింది. ఇక్కడ ఇప్పుడు మన దగ్గరకు వస్తే స్పెషల్లీ తెలంగాణ, ఆంధ్ర ఏదైతే ఉందో విద్యా విధానంకి వస్తే ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వచ్చారో ఆంధ్రలో మొత్తం విద్యా విధానం జరిపోయింది. ఇక్కడ తెలంగాణలో ఎప్పుడైతే కుతుబ్ షాయిలు వచ్చారో కుతుబ్ షాయిలు వచ్చిన తర్వాత అందరికి విద్యా విధానం అందుబాటు రానియలే వాళ్ళు ఎందుకంటే వాళ్ళ వ్యవహార శైలి అంతా పార్సీ భాషలో పర్షియన్ లాంగ్వేజ్లే వాళ్ళు చదువులు చెప్పడం చేయడం జరిగింది. వాళ్ళని తరిమేసిన తర్వాత అసబ్జాయి నిజాం ఎవరైతే ఉన్నారో ఈ ఔరంగజేబు మేనాలుడు వాళ్ళు అసబ్జాయి డైనాసిటీ వచ్చిన తర్వాత వాళ్ళు ఉర్దూ మీదనే మొత్తం పాఠాలు మా తాతలు మా తండ్రుల వరకు అంతా ఉర్దే ఉండే, తెలుగు అనేది లేకుండే. తర్వాత ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిన తర్వాత తెలుగు భాషకు మీద పట్టు వచ్చింది. దాని రకాలన్నారు భాషా సమ్మేళనం అయిపోతుంది. ఇప్పుడు ప్రతి 100 కిలోమీటర్లకు భాష ఏదైతే ఉంటో యాస మారుతూ ఉంటుంది. ఇప్పుడు విద్యా విధానంలో మనకు చూద్దాము. ఇప్పుడు మనకు బెస్ట్ మనము చూసుకుంటే పాపం మనందరికీ ఇలా తెలుగు నిఘంటు, తెలుగు డిక్షనరీ తయారు చేసింది ఎవరో తెలుసా మీకు? తెలియదు, చాలామంది తెలియదు. బ్రౌన్ డిక్షనరీ అంటారు, సిపి బ్రౌన్, చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అని. పాపం మీరు నెట్లో కొడుతూ వస్తుంది. లిపిని కనుక్కున్నారు. తర్వాత లిపిని కనుక్కోవడం కాకుండా లిపి ఆది కన్నడకెళ్ళి వచ్చింది తెలుగు. కానీ అయితే తెలుగు భాష అభివృద్ధి చెందడానికి ఈ సిపి బ్రౌన్ అనేట ఆయన పాపం ఆయన తల్లిదండ్రులు ఈస్ట్ ఇండియా కంపెనీలో ఇంగ్లాండ్ రావడం జరిగింది. అది మన కల్కటా వచ్చారు. కల్కటా వచ్చిన తర్వాత ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసిండు ఆయన. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్, వాళ్ళ తండ్రి పేరు డేవిడ్ ఏదో బ్రౌన్ ఉంటుంది. అయితే తల్లి వెళ్ళిపోయింది, చనిపోయిన తర్వాత ఆయన సివిల్ సర్వీసెస్ రాసి కలెక్టర్గా వచ్చాడు ఆయన. ఫస్ట్ సబ్ కలెక్టర్ ఎక్కడ? రాజంపేట, కడప రాజంపేట, కడప సబ్ కలెక్టర్ వచ్చినప్పుడు ఆయన ఏంటంటే గుర్రాల మీద పోయేది. ఎప్పుడు బండ్లు రోడ్లు ఇవన్నీ లేవు కదా. గుర్రాల మీద పోతుంటే ఆయన రోడ్ల పంటి పాపం చాలామంది అన్నమయ్య కీర్తనలు వాడేది అన్నట్టు. అన్నమయ్య కీర్తనలు ఉన్నాయి కదా, మన వెంకటేశ్వర స్వామి అన్నమయ్య కీర్తనలు వింటుంటే ఆయనకు ఎందుకంటే భాష నేర్చుకోవాలి కదా. ఐఏఎస్లో ఎక్కడైతే పోతారో అక్కడ లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీ 10th క్లాస్ పాస్ కావాలి, వాళ్ళకు రూల్ అది, లేకపోతే ఒక ఇంక్రిమెంట్ కట్ అవుతుంది. అయితే ఆ పాటలు విన్న తర్వాత ఆయనకు ఇవన్నీ ఎక్కడున్నాయి ఏం సంగతి అనేది అప్పుడు 32,000 అన్నమయ్య కీర్తనలల్లో ఆయన మొత్తం క్రోడీకరించి ఏదైతే సేకరించండు అన్నమయ్య కీర్తనలు, వేమన పద్యాలు, తర్వాత సుమతి శతకాలు, ఇవన్నీ ఏదైతే ఉందో ఆయన తాళపత్ర గ్రంథాలు అన్నీ సేకరించేసి 32,000ల్లో 12,000 గ్రంథాలు, 12,000 శ్లోక అది కీర్తనలు దొరికినాయి అన్నమయ్య. అవన్నీ తీసుకొచ్చి అక్కడ కడప రాజంపేట కలెక్టరేట్లో పెట్టించి తెలుగు లిపికారులను అపాయింట్ చేసిండు ఆయన. ఆ కాలంలో పైసా లెక్కనే చాలా కష్టమైన పరిస్థితి. తెలుగు లిపికారులను పెట్టేసి ఆ తాళపత్ర గ్రంథంలో ఉన్నాయని పేపర్ మీద తీసుకొచ్చిన ఆయన. అయితే అక్కడ ఆయనకు జీతం సరిపోకపోతే ఆయన జీతం పొంగ ఇంకా అప్పులు తీసుకొచ్చి కూడా మంచిగా రాసిన వాళ్ళకు, ఎవరైనా పుట్ట ఉంటుంది కదా వాళ్ళకు కూడా పూట గడవాలి కదా. అట్లా రాసిన తర్వాత ఆయన ఆడికల్ రాజమండ్రి ట్రాన్స్ఫర్ అయ్యిండు.
ఉమ్, విన్నారా. రాజమండ్రి ట్రాన్స్ఫర్ అయినాక కూడా ఇవన్నీ మళ్ళీ అక్కడ రాజమండ్రి షిఫ్ట్ చేసిండు. ఉమ్, షిఫ్ట్ చేసి మళ్ళీ ఆడ కూడా ఇదంతా కంప్లీట్ చేయించాడు. కంప్లీట్ చేయించిన తర్వాత తాళపత్ర గ్రంథాలన్నీ భద్రంగా దాన్ని మొత్తం కెమికల్ ట్రీట్మెంట్ చేయించి భద్రపరిచి ఇప్పుడు మద్రాస్ ఓరియంటల్ లైబ్రరీలు అవన్నీ మొత్తం భద్రపరిచిండు ఆయన. అన్నమయ్య కీర్తనలు. అన్నీ మొత్తం ఆల్ తాళపత్ర గ్రంథాలు మొత్తం ఇది భాగవతము భారతం అన్నీ ఏవైతున్నాయో. తర్వాత ఏమైంది పాపం ఆయనకు కొద్ది రోజులు ఆరోగ్యం బాగాలేకుండా మళ్ళీ లండన్ వెళ్ళిపోయాడు. ఇది 1805 తర్వాత ఆయన పుట్టింది. ఉమ్, అయితే 1795 అవుతుంది ఆయన పుట్టింది. తర్వాత మళ్ళా ఆరోగ్యం సుధరాయించగానే మళ్ళీ వచ్చిండు. మళ్ళీ వచ్చి మళ్ళీ బ్యాలెన్స్ అంతా కంప్లీట్ చేసిండు ఇక్కడ. మళ్ళీ లాస్ట్కి మళ్ళీ వెళ్ళిపోయినాక రిటైర్ అయినాక పోయిన తర్వాత ఆయన లండన్ యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్గా పనిచేసిండు. బా. ఉమ్, తెలుగు ప్రొఫెసర్ అంటున్నా అక్కడ ఆయన లండన్లో మొన్న మన ఒక హైకోర్టు జాస్తి చలమేశ్వర్ సుప్రీంకోర్టు జడ్జి వీళ్ళందరూ కూడా పోయారు. ఆయన సమాధి దగ్గర పోయి సంతాపం పాపం ఆయన సమాధికి నివాళులు అర్పించి తెలుగు భాషకు ఎనలేనోడు. వాళ్ళ తల్లి తెలుగు కాదు, తండ్రి తెలుగు కాదు, తాతల తెలుగు కాదు, వాళ్ళ బంధుత్వం వాళ్ళ వంశమే తెలుగు కాదు, అసలు ఇండియన్సే కాదు, హిందువులే కాదు. కానీ అటువంటి తెలుగు వాళ్ళు నేర్చుకొని తెలుగు తెలుగు పండితులుగా నేర్చుకొని ఆ రకంగా అంత సేవ చేసిండు ఆయన. బ్రౌన్ డిక్షనరీ అంటారు మేము చిన్న ఉన్నప్పుడు. తర్వాత శంకర్ నారాయణ డిక్షనరీ వచ్చింది ఇంగ్లీష్ టు తెలుగు అన్నది. చేశారు. అంత ఎనలేని సేవ చేసిన మహోన్నతుడు అటువంటి వ్యక్తి. ఆయన మన ఎక్కడన్నా విగ్రహాలు పెట్టినా అంటే ఎక్కలేదు. మన తెలుగు వాళ్ళు ఎవరు ఆయన ఎవరు బ్రౌన్ ఎవరు అన్నది కూడా తెలియదు. వినరా భాష మీద. అట్లా భాషాభిమానంలో చూడరు. ఇప్పుడు మన తెలుగులో కూడా ఇప్పుడు సుమ మాతృభాష మలయాళం, ఉమ్, ఇది రష్మి మాతృభాష ఒరియా, తెలంగాణ శకుంతల భాష మరాఠీ, ఉమ్, షాయాజీరావు షిండే మాతృభాష మరాఠీ, మన ప్రకాష్ రాజు గారిది కన్నడ. వీళ్ళు తెలుగులో మహాపాండిత్యాన్ని పొందిన వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఉండగా మనోళ్ళు తెలుగు మాట్లాడాలంటే నామూషి. అవును. అది ఒకటి. ఇంకా బుద్ధి జ్ఞానం ఉండాలి తల్లిదండ్రులకు కానీ ప్రభుత్వానికి కానీ ఏది కానీ. ఇప్పుడు జర్మనీలో 95% జనాలు జర్మనీ మాట్లాడతారు. వినరా. రష్యాలో మొత్తం 95% రష్యానే మాట్లాడతారు. వాళ్ళ తీర్పులు గిట్ట అన్నీ. ఉమ్, ఇక్కడ మనోళ్ళు బ్రిటిష్ వాడు పోతే వాడిని మొత్తం వాని వంశపారంపర్యంగా వీళ్ళు వారసులు లెక్క ఇంగ్లీషు వచ్చిరాని ఇంగ్లీషు స్టాండర్డ్ ఆఫ్ ఏదైతుందో లాంగ్వేజ్ స్టాండర్డ్స్ కూడా మన దగ్గర అంతా లేదు. ఈవెన్ మద్రాస్ వాళ్ళే మనకంటే చాలా హైలీ స్టాండర్డ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది వాళ్ళది. అవును. అటువంటి దాన్ని పట్టుకొని పాకులాట అవసరం లేదు. బ్రిటిష్ వాడు వెళ్ళిపోయిండు, వాని భాష మనకెందుకు, పోనీ ఫారిన్ డెవలప్మెంట్ అంటారు. ఎంతమంది మొత్తం 100కి 90% విదేశాలు పోతారా? వెళ్ళరు. 10% పోతారు కదా, మిగతా 90% ఇక్కడనే ఉంటారు కదా. అవును. మీరు మన నార్త్లో చూడండి అంతా హిందీ ఉంటుంది. మళ్ళీ వాళ్ళు మొత్తం తీర్పులు కానీ అన్ని కానీ ఆ భాష కానీ ఏది కానీ అందరికంటే అతి ఏదైనా కరడు కట్టిన భాష అభిమానులు ఎవరు అంటే తమిళియన్లు, ద్రవిడులు. వాళ్ళు హిందీని ఇప్పటికి కూడా వాళ్ళు హిందీ పాఠాలు నేర్పరు. ఉమ్, మొన్నటి వరకు 2 ఏళ్ల కింద జయలలిత ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా తెలుగు భాషను 10వ తరగతి దాకా ఆడ 2వ భాషగా పెట్టారు ఉమ్, తెలుగు లాంగ్వేజ్. మొన్న తర్వాత జయలలిత తర్వాత మొత్తం అక్కడ మనోళ్ళు కూడా తెలుగు చెప్పుడు కూడా బంద్ చేసారు ఓకే. స్కూళ్ళల్లో తెలుగు నేర్పడం. అంతెందుకండి ఇప్పుడు మనం మాట్లాడే భాషలోనే ఫర్ ఎగ్జాంపుల్ బకెట్నే అంటారు, టీవీనే అంటారు, కొన్ని సెల్ ఫోన్ ఏమంటారు, వాచ్నే ఏమంటారు. ఇవన్నీ మనం ఇంగ్లీష్ని అలవాటు చేసుకుంటాం. అవన్నీ ఇంగ్లీష్ అంటే పదాలు కలయిక అన్నది పక్క పెట్టరు. ఎందుకంటే భాష ఇప్పుడు పదాలు ఏమైపోతా అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది, అది ఒరిజినల్ ఏదైతే ఎక్కువ కాదు కదా, అది భోగం భాష. దాంట్లో ఫ్రెంచ్ వర్డ్స్ ఉంటాయి, లాటిన్ వర్డ్స్ ఉంటాయి, ఇటాలియన్ వర్డ్స్ ఉంటాయి, పోర్చుగల్ వర్డ్స్ ఉంటాయి, సాంస్క్రిట్ వర్డ్స్ ఉంటాయి. తర్వాత మన హిందీ సమోసా అన్నది కూడా వాళ్ళు ఏదైతే ఉందో ఈ వర్డ్స్ అన్నది ఉంటుంది. పదాలు కలిసినా మనం తెలుగులో రాయడానికి నామోషి, తెలుగులో సంతకం పెట్టడానికి నామోషి. వినరా. మన యూనివర్సిటీలో ఇప్పుడు మేము తెలుగు మీడియం మాది గ్రాడ్యుయేట్ దాకా గ్రాడ్యుయేషన్ కూడా తెలుగే మాది. ఎందుకంటే అప్పుడు ఎన్టీ రామారావు పాపం సత్య సర్గం ఉన్నాడు. తెలుగు గ్రాడ్యుయేట్స్కి ఏదైతే ఉందో రిక్రూట్మెంట్లో తెలుగు మీడియం గ్రాడ్యుయేట్స్కు 5% బోనస్ మార్కులు పెట్టిండు ఆయన, గ్రేస్ మార్కులు 5%. అయితే మా బ్యాచ్ 128 మందిలో ఒక ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఒకలో ఇద్దరు ఉన్నారు. మొత్తం తెలుగు మీడియం గ్రాడ్యుయేట్సే మేము. వినరా. తెలుగు దాకా అంతే తెలుగే. ఈవెన్ నేను ఎల్ఎల్బి చేసిన, ఎంఏ చేసిన ఇంగ్లీషే వచ్చేసింది. నాది కూడా ఎంఏ తెలుగండి. తెలుగు. అటువంటి దాన్ని భాష మీద అభిమానం లేని దరిద్రులు లెవెల్ అంటే ప్రపంచంలో తెలుగు వాళ్ళు. మనం ఏ స్థానంలో ఉన్నాము ప్రపంచంలో అత్యంత భాష మాట్లాడే జనాభా ప్రాతిపదికన పోతే తెలుగు 14 స్థానం ఉంటాం ప్రాతిపదికల. దేశానికి వచ్చే వరకు మొట్టమొదట హిందీ వాళ్ళు, తర్వాత బెంగాలీలు, తర్వాత తెలుగు,
తమిళ్ మనకంటే తక్కువనే జనాభా. ఉమ్, ఇటువంటి ఉన్న భాష మీద ఎండేంజర్డ్ లాంగ్వేజ్ ఇప్పుడు మనది చాలా నా ఇప్పుడు మునిగిపోయే నావా ఇప్పుడు తెలుగు భాష. వెంకయ్యనాయుడు గారు మొత్తుకుంటున్నారు కదా పాపం. మన చనిపోయిన రామోజీరావు గారు కూడా పాపం తెలుగు భాషకు ఈనాడు ఏదైతే ఉందో స్వచ్ఛంగా బ్రహ్మాండంగా తెలుగు చెప్పారు. ఇప్పుడు మనం చెప్పుడు అక్షరాలు కూడా రాయరాదు, చదువు రాదు. ఏదైతే దానికి విద్యా విధానంలో ప్రతి ఒక్కడు నా కొడుకు ఇంగ్లీష్ చదవాలి. ఈవెన్ అడక తింటోని పిల్లల్ని కూడా ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేసి ప్రైవేట్ స్కూళ్ళలో పంపించి ఏదో చెప్పించి ఏమో కొడుతుంది. మొత్తం నూరి పోసి ఏంటంటే వాళ్ళు మెషిన్ తయారు చేస్తున్నారు. ఎప్పుడైతే ఎడ్యుకేషన్ ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్ గ్రాడ్యువల్గా పద్ధతి ప్రకారము బుక్లో ఏదో మొత్తం మెదడంతా ఒక స్టీరియో టైప్ కాకుండా అవగాహనతోని భాష నేర్చుకోవాలి, విద్య నేర్చుకోవాలి. రేపు ఏదైతే ఉందో రాను ఎట్లా అన్నది ఆయన స్వతహాగా ప్రాక్టికల్గా నేర్చుకున్న పరిస్థితులు ఉంటే ఆ భాష మీద ఉంటుంది, ఎడ్యుకేషన్ ఉంటుంది, తర్వాత ఉంటారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి అభిష్టాలకు వ్యతిరేకంగా చాలామంది పోతున్నారు. ఇప్పుడు ఒక పిల్లానికి ఏముంటుందంటే సపోజ్ నేను క్రికెటర్ని కావాలంటాడు, క్రికెట్లో పంపడం ఉండదు. ఒక పిల్లాడు టెన్నిస్ అంటారు, అది ఉండదు. ఆటలు పక్కకు పెట్టేసి ప్రతి ఒక్కరు చాలు నువ్వు ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి. ఇవాళ మేము చదువుకున్నప్పుడు హైదరాబాద్లో డిగ్రీలు 40 కాలేజీలే. అందులో అంతా BA, BSc, బీకామ్ అవి 3 ఉండేది మా అప్పుడు. తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు అంటే ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజు, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ ఇంజనీరింగ్ కాలేజీలు 2 ఉండేవి. తర్వాత నాగార్జున ఇంజనీరింగ్ కాలేజ్ ప్రైవేట్ ఉండేది తప్ప ఇక మళ్ళీ వేరే ఇంజనీరింగ్ కాలేజీలు లేవు. తదనంతరం ఇంజనీరింగ్ కాలేజీలు వస్తే 275 ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పడి అన్ని మూతలు పడ్డాయి. ఇప్పుడు రకరకాల వేరే వాళ్ళ కిరాయిలకు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉన్నది, తట్టుకునేది లేదు. ఇంజనీర్ ఇప్పుడు ఏంటంటే ఇవాళ ఫీల్డ్ వాళ్ళు ఇప్పుడు BA ఆర్ట్స్ ఉంటుంది, సోషాలజీ ఉంటుంది, ఏమేమో ఉంటుంది, లైఫ్ సైన్సెస్ ఉంటాయి, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇప్పుడు టీచ్ చేయడానికి కావాలి కదా. ప్రపంచంలో అందరికంటే ఉత్తమమైన వేతనాలు ఇచ్చేది ఎవరో తెలుసా మీకు టీచర్లకు? తెలీదండి. ఫిన్లాండ్ జనాభా. ఫిన్లాండ్ ఏదైతే ఉందో 45 కోట్ల జనాభా. ఫిన్లాండ్ దేశం మొత్తం 45 లక్షలు దేశ జనాభా 45 లక్షలు. అక్కడ టీచర్స్కు ఎంత డిమాండ్ తెలుసా? మన దగ్గర IAS, IPS కన్నా కూడా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అంత క్వాలిటీ స్టాండర్డ్ మెయింటైన్ చేసి వాళ్ళని పెడతారు. ఎడ్యుకేషన్ ఫిన్లాండ్ యూనివర్సిటీ టాప్ 10లో ఒక యూనివర్సిటీ ఉంటుంది. వాళ్ళు ఆ రకంగా మోస్ట్ పీస్ఫుల్, ఎక్సలెంట్ అడ్మినిస్ట్రేషన్, ఫౌండేషన్ ఆఫ్ ది కంట్రీ. దేశం బాగుపడాలంటే విద్యా విధానం బాగుండాలి. అది అన్ఎంప్లాయ్మెంట్ ఇవన్నిటి మీద ఒక ప్లానింగ్ అన్నది లేకుండా గత 75 ఏళ్ళ నుంచి బ్రహ్మాండంగా ఏదైతే ఉందో మనం అభివృద్ధి చేయాలా. రాను రాజుగారి గుర్రం పోయి గాడిదైంది. విద్యా విధానం గుర్రం పోయి గాడిదైంది. మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంత అంటే మన బర్త్ రైట్, టీచర్ రాగానే ఏమన్నదంటే చాలా చేసే పరిస్థితులు లేరు. వాళ్ళకి జీతాలు అడ్డగోలు ఇస్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్. ఏదో గతంలో బతకలేనోడు బడిపంతులు అంటే ఇప్పుడు బ్రతక నేర్చినోడు బడిపంతులు అయిపోయి గవర్నమెంట్ ఎడ్యుకేషన్ చెప్పేది వాళ్ళ పిల్లలు మళ్ళీ ప్రైవేట్ స్కూల్ చదువుతారు. ఈవెన్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ అటెండర్ కాడ మొదలు పెడితే సీఎం దాకా, స్కూల్ అటెండర్ పిల్లలు మొదలు పెడితే సీఎం దాకా అందరు పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్ ఎడ్యుకేషన్కి వచ్చేసారు. ఎందుకు? ఇది గవర్నమెంట్ ఫెయిల్యూరు. ఇది ఎందుకంటే విద్యా విధానం మీద మొత్తం మీద ప్రభుత్వంకు పట్టు లేదు, బాధ్యత లేదు. ఎలాంటి కానీ అయ్యో నేను చేయాలనే బాధ్యత, గురుతర బాధ్యత, బంధం లేకుండా అట్లా వరకు విద్యా విధానం మొత్తం నశించిపోతున్నది. రాను గుర్రం పోయి గాడిదయ్యే పరిస్థితి ఉన్నది. మొత్తం తెలుగు కూడా అంతరించిపోయే ప్రమాదం ఉన్నది. కాపాడుకోవాలి. ధన్యవాదాలు.